విజయవాడలో నిన్న జరిగిన రామోజీరావు గారి సంస్మరణ సభకి రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అసలు ఒక వ్యాపారస్తుడికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ప్రజలు కట్టిన పన్నులతో రామోజీరావు గారి సంస్మరణ సభ ఘనంగా నిర్వహించిన టీడీపీ జనసేన ప్రభుత్వం సభ నిర్వహణకు 5 కోట్లు, పత్రికా ప్రకటనలకు మరో 7 కోట్లు, అంటే మొత్తం 12 కోట్లు. ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న ప్రచారం. ట్విట్టర్లో, సోషల్ మీడియాలో వైసీపీ హ్యాండిల్స్ చేస్తున్నటువంటి ప్రచారం ఇది. ఫస్ట్ పాయింట్, రామోజీరావు గారి సభకి 12 కోట్లు ఖర్చు పెట్టారు అనేది. రెండవది, రామోజీరావు అనే వ్యాపారస్తుడికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం, ఎందుకు ప్రభుత్వం ఆయన సంస్మరణ సభ జరపాలి అనేది రెండో పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, వీళ్ళు మామూలుగానే ఎప్పట్లాగే వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ శుద్ధ తప్పు. నిన్న విజయవాడలో రామోజీరావు గారి సంస్మరణ సభకి అయిన ఖర్చు 12 కోట్ల రూపాయలు కాదు. దానికైన మొత్తం ఖర్చు 1,80,00,000. సభ నిర్వహణకైన ఖర్చు 62 లక్షలు, ప్రకటనలకి 1,20,00,000 అయింది. సో మొత్తం 1,82,00,000 అయింది. నిన్న రామోజీరావు గారి కుటుంబ సభ్యులంతా కూడా తరలి వచ్చారు ఈ సంస్మరణ సభకి. ఆ సభలో రామోజీరావు గారి కుమారుడు, ప్రస్తుతం ఈనాడు ఎండీగా ఉన్నటువంటి కిరణ్ గారు అమరావతి కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయలు ప్రకటించారు. ప్రకటించడం కాదు, ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి 1,82,00,000 రూపాయలు ఖర్చు అయింది సంస్మరణ సభకి అని అనుకున్నా కూడా అంతకంటే 5 రెట్లు ఎక్కువగానే ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి డబ్బు ఇచ్చారు. కాబట్టి వీళ్ళు రాసినట్టుగా ఇక్కడ ప్రభుత్వ ధనం కానీ ప్రజాధనం కానీ ఏమీ వృధా కాలేదు, ఎవరికి ఏమీ ఇవ్వలేదు. అదనంగా ప్రభుత్వానికే 8 కోట్ల రూపాయలకు పైగా వచ్చింది. అంతెందుకు, కోవిడ్ టైంలో ఇదే వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా రామోజీరావు గారు 10 కోట్ల రూపాయలు ఇచ్చారు విరాళం. ఇది రీసెంట్ సంగతి చెప్తున్నా. గతంలో ఇంకా ఎన్నో ఇచ్చారు, వాటి గురించి మాట్లాడడం లేదు నేను. ఓన్లీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ సందర్భంగా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాడు, అది కూడా ఆయన రామోజీరావు గారు అప్పుడు 10 కోట్ల రూపాయలు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 10 కోట్లు అమరావతికి. కాబట్టి రామోజీరావు గారే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఇచ్చారు. రామోజీరావు గారికి రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు, ఇది వాస్తవం. నెంబర్ 2, అసలు ఒక రామోజీరావు అనే వ్యాపారస్తుడికి ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని అతి తెలివి ప్రశ్న ఒకటి వేశారు. రామోజీరావు గారికి ఈనాడు అనే పత్రిక ఉన్నది. ఈనాడు అనే పత్రిక తెలుగు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక జీవనంలో ఒక భాగంగా ఉంది 50 సంవత్సరాలుగా. సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. దాంతోపాటుగా ఆయన తీసిన సినిమాలు కావచ్చు, ఆయన నడిపిన అనేక పత్రికలు కావచ్చు, తెలుగు భాషోన్నతికి కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, వీటన్నిటి మూలంగా రామోజీరావు గారు ఒక తెలుగు ప్రముఖుడు, జీవితంలో ఎంతో సాధించిన వ్యక్తి, అంతకంటే ఎక్కువగా తెలుగు వాళ్ళకి ఎంతో సేవ చేసిన వ్యక్తి. వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ అతి తక్కువ మంది తెలుగు ప్రముఖుల్లో ఆయన ఒకడు. కాబట్టి ఆయన వ్యాపారస్తుడు అని చెప్పి అనడం అవమానించటం. భారతిలాగా వ్యాపారస్తుడు కాదు ఆయన, జగన్మోహన్ రెడ్డిలాగా వ్యాపారస్తుడు కాదు, సాక్షి పత్రికలాగా రాజకీయ టూల్ కాదు ఈనాడు ఎవరికి. ఇది అందరికీ తెలిసిన విషయం, ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అయితే ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది, పత్రికలు లేక మీడియా అనేది మన సమాజంలో అడ్వర్సారియల్ రోల్ పోషించాలి. అంటే ఒక శత్రు శిబిరంలో ఉండాలి ఎప్పుడు. అడ్వర్సారియల్ రోల్ అంటే విరోధ భావం ఉండాలి, ప్రభుత్వంతో అంటకాకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. అందువల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పత్రికలు ప్రభుత్వం చేత సన్మానించుకోవడము, ప్రభుత్వం దగ్గర అవార్డులు తీసుకోవడము, ఇట్లాంటివి చేయకూడదు. రామోజీరావు గారు కానీ ఈనాడు పత్రిక కానీ ఎన్నడూ కూడా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి ఇటువంటి అవార్డులు పొందటానికి, ఇటువంటి సన్మానాలు చేయించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధపడలా. ఆయాచితంగా ఇటువంటి లబ్ధి పొందటానికి ముందుకు రాలా. ఇప్పుడు రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ప్రభుత్వం ఆయన సంస్మరణ సభ జరిగింది, ఆయన సంస్మరణ సభని జరిపింది. ఆయన బతికుండగా కాదు, ఆయన పిలిచి ఆయనకు పెద్ద సన్మానం చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఆయన మంచి చేసుకోవడానికో, ఈనాడు పత్రికని తమకు అనుకూలంగా మలుచుకోవడానికో, లేదు తమ కృతజ్ఞత తెలుపుకోవడానికో ఆ రకంగా చేశారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ నిన్న జరిగింది సంస్మరణ సభ. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టాడు. అట్లాంటిది అదే పార్టీ వాళ్ళు ఇవాళ రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ఆయన సంస్మరణ సభ పెడితే
దానికి అభ్యంతరం పెట్టడం అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకొకటి లేదు. రామోజీరావు గారు బతుకున్నప్పుడైతే ఆయనకి సన్మానం చేస్తామంటేనో ఆయనకి ఏదో కిరీటం పెడతామంటేనో అసలు ఆయనే ఒప్పుకోడు. ఆయన చనిపోయిన తర్వాత కాబట్టి ఆయనకి ఈ సంస్మరణ సభ జరిగింది. ఆ మాత్రం తేడా కూడా గ్రహించలేని అజ్ఞానంలో ఈ వైసీపీ వాళ్ళు ఉన్నారు అని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ముక్కు మొహం తెలియని, రాష్ట్రానికి పైసా ఉపయోగం లేని అనేక మంది వ్యక్తులకి ఏదో ఒక పదవి ఇచ్చి, సలహాదారుల పేరుతోటో మరొక పేరుతోటో ఇచ్చి 5 ఏళ్లలో కనీసం 3-4 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు వాళ్ళకి. అటువంటి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి రామోజీరావు లాంటి ఆంధ్ర ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తికి సంస్మరణ సభ పెడితే దానిలో కూడా దుష్ప్రచారం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.